నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కోసే వాళ్ళకే కాదు, పండించిన వారికి కూడా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. మంచి లాభాలు వస్తాయని సాగు చేస్తే అప్పుల ఊబిలోకి తోసేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ, నారాయణపేట, మరికల్, ధన్వాడ ప్రాంతాలలో ఎక్కువ మంది ఉల్లి సాగు చేస్తారు. గతంలో లాభాలు రావడంతో ఈసారి కూడా రైతులు ఉల్లి పండించారు. కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. రైతులు ఆరుగాలం కష్టించి పంట పండించిన గిట్టుబాటు ధర రావడం లేదంటే దేవరకద్ర మార్కెట్లో రైతులు ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం దేవరకద్ర మార్కెట్ యార్డ్లో ఉన్నాం. రైతులు ఉన్నారు, మన దగ్గర మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మంతన్గోడు, మక్తల్ మండలం, మక్తల్. దేవరకద్రకు ఉల్లిగడ్డ వేసుకొచ్చినాం. ఏం మాకు గిట్టుబాటు ధర లేదు. వీళ్ళకి 70,000 పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు అమ్ముకుంటే ఒక 15,000, 10,000 కూడా రాదు. ఇప్పుడు 1000 రూపాయల క్వింటాల్ అడుగుతున్నారు. మొత్తం నెత్తి మీద పడ్డాయి. ఇంకా ఏమో మాకు గతి లేక వేసుకొచ్చినామో ఏం అడ్డీకి పావిడ అడుగుతున్నారు. మాకు మొత్తం నెత్తి మీద పడ్డాయి. ఎన్ని ఎకరాలు? ఎకరన్నర కొట్టినా. పెట్టుబడి 70,000 రూపాయలు అయింది. ఇప్పుడు అమ్మితే ఇప్పుడు 20 ప్యాకెట్లు వేసుకొచ్చిన. ఇప్పుడు ఇంకా 100 ప్యాకెట్లు ఉంది అని. అయితే ఇప్పుడు గిట్టుబాటు ధర లేక దాని ఒక నిల్వ పెట్టినాము శనకాడ. అందుట్లో ఇప్పుడు ధర ఇట్లా 1000 రూపాయలు అడుగుతుండ్రు ఈ గడ్డని. ఇప్పుడు ఎంత వస్తే మీకు? ఇప్పుడు ఎంత వస్తుంది? ప్యాకెట్కి 500 వస్తున్నాయి. 20 ప్యాకెట్లు అంటే 10,000. అంతే. ఏమడుతుంది ప్రభుత్వం? మొత్తం నట్టేట్లో ముంచింది. మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు. మార్కెట్ మొత్తం ఏం ఇంత యాలువి లేకుండా అయిపోయింది. మాకు మొత్తం గిట్టుబాటు ధర లేదు. ఏం ప్రభుత్వమే ఆదుకున్నాలి. ఏమన్నా ఆదుకునేలాంటి ఒకసారి 3,000 కూడా వచ్చిందంటే 3,000 వచ్చిందప్పుడు. అప్పుడు గడ్డ లేనప్పుడు 3,000 వస్తుంది. గడ్డ ఉన్నప్పుడు 3,000 రాదు. 1000 రూపాయలు అడుగుతుండ్రు. 500 కూడా అడిగిపోతుండ్రు. ఏం చేయాలి? క్వింటాల్ ఒక ఎకరాకి ఎంత అవుతుంది పెట్టుబడి? ఒక ఎకరాకి 40,000 వస్తుంది పెట్టుబడి. మీరు అమ్మితే ఎంత వస్తుంది? మేము అమ్మితే ఇప్పుడు 50,000 వస్తుంది. ఎకరన్నర అమ్మితే 50,000 వస్తుంది. 50,000 అంటే ఇప్పుడు పెట్టుబడి మాకు 70,000 అవుతుంది అనుకో, 40,000 అవుతుంది అనుకో. మాకు ఇంకా కష్టపడి కూడా మాకు లాభం లేదు. మొత్తం లాస్. అంటే ప్రభుత్వం ఎంత రేటు మీకు మద్దతు ఇస్తే? ప్రభుత్వం మద్దతు 2,500 ఇస్తే మాకు మద్దతు ధర కలుగుతుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మనం పట్టుకునేది ఏం ఆదుకునేది లేదు. మొత్తం మాకు లాసే. పిల్లల్ని మొత్తం రాత్రి పగలు మాకు జింకల దాడికి, పందుల దాడికి మొత్తం శేనకానే అనుకుంటాం. ఇంక పాము, పురుగు, పుట్ర అన్నాక అనుకుంటాం. మాకు ప్రభుత్వం ఇస్తే ఏం సహకారం లేదు. మద్దతు ధర పడితేనా జర ఏమైనా ఆలోచన చేస్తారు. సార్ ఏమి ఆలోచన చేస్తారు? రేవంత్ రెడ్డి ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయన ఏమో ధర గిట్టుబాటు ధర కదిలిస్తే మాకేమైనా పొట్టకి వెళ్ళిపోతాయి. పదిహేను రోజులుగా దేవరకద్ర మార్కెట్కు ఉల్లి పంట వస్తూనే ఉంది. కానీ గిట్టుబాటు మాత్రం రావటం లేదు. పంటను నిల్వ చేసే పరిస్థితులు, స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవటం ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎకరాకు 50,000 పెట్టి సాగు చేసిన ఉల్లికి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఉల్లి రైతులు కోరుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ గ్రామం అది. మేము రైతులము, ఉల్లిగడ్డ రైతులము. మేము పండిస్తాము, ఎప్పుడు ఇదే ఉల్లిగడ్డని పండిస్తాము. కాకపోతే గడ్డ ఉన్నప్పుడేమో బాగా తక్కువ రేటు ఉన్నప్పుడు, తక్కువ గడ్డ పండించినప్పుడేమో ఎక్కువ రేటు చూపిస్తారు సాగుకారులు. ఇక ఎక్కువ గడ్డ వచ్చినప్పుడు తక్కువ పూర అది 10 రూపాయలు, 100 రూపాయలకు పోయేది 10 రూపాయలకు లెక్కలు చెప్తారు మాకు. ఇంకా ఎక్కడ పంట పండించిన బయట పెట్టుకుంటే ఊక మురిగిపోతుంది. ఇది ఊక పాడైపోతుంది మురిగి. అది ఇది ఇంకా మార్కెట్కి తీసుకురాకపోతే మాకు చెల్లదు. మాకు బతుకు తెరువే లేదు అసలు. మేము బతికేది దాని మీద బతాము. ఇంక ఎట్లనో లేక ఇంకా ఎకరకు, ఒక ఎకరకు ఎంత వస్తుంది మాకు? లాగోడి మాకు ఎకరకు 70,000-80,000 వస్తుంది.
నా 78,000 లాగోడు వస్తే ఇప్పుడు ఈడ ఒక ఎకరా గడ్డ తెస్తే 4 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు తెస్తాము. 3 ట్రాక్టర్ల గడ్డ కొండ పోతే కూలీలకే సరిపోతుంది. మా బతుకు తెరుగు గింతే ఇంకా. ఏం చేసినా రైతు అంటే రైతు లాకన్నాం. మేము ఏం చేసినా ఒక ఎండిపోయేది. మాకు ప్రభుత్వం 2,000 ధర రేటు పెడితే మాకు కూలి సరిపోతుంది. 2,000 అయితే మాకు 10 రూపాయలు మిగులుతుంది. ఈ ఉల్లిగడ్డలో మాత్రం రైతుకు ఏం లేదు. పోయిన సంవత్సరం కూడా గిట్లే ఉంది. మొన్న వర్షాకాలం మాత్రము 3,000 పోయిందంటేనే ఒక 3 రోజులు చెప్పిండ్రు. ఆ 3 రోజులు అయిపోయిందంటే ఆ గడ్డ మాది ఈ గడ్డ రాందంటే ఆ గడ్డ పడిపోయింది. ధర లేదు. ఏం పోతుంది 12, 11 పోతుంది. ఏం పోతుంది మంచి రేటు పోతుంది అంటారు. ఏడ పోతుంది పోతలేదు. 1,600 పోయేది 1,600 పోయి 11, 12 పోతే ఏమో మాకేం గిట్టుబాటు ఉందప్ప. నాటేసేటప్పుడు 600 కూలి, పీకి కోయనికి 300 ఎంత పెట్టుబడులు వచ్చాయి అంత చెప్తానే ఎగరకు. అమ్మితే 50,000 కూడా రాదు. ప్లస్ ఓ అన్న చిన్న ఉన్నప్పటికి వెళ్ళేస్తున్నాం మేము. అప్పటికి లేదే రేటా? అప్పుడు బాగుండే రేట్లు కానీ ఇప్పుడే చాలా తక్కువ అయింది రేట్లు. పోయినసారి వేసిన మొన్న కాలం వేసి గట్ల ఎర్రగడ్డ గసడు గడ్డ అప్పుడు బాగుంది. 30 ప్యాకెట్లకు 80,000 వచ్చింది. ఎర్రగడ్డ మంచిగా వస్తుంది. గడ్డ ఓనకాలం గడ్డ మంచిగా వస్తుంది. ఇప్పుడు రాదు ఈ గడ్డకు రాదు ధర. వాళ్ళు తెలిసి ఎందుకు వేసినావు ఇది మళ్ళా? ఏమో అబ్బా ఇంకా అందరు వేస్తాం మేము వేస్తామని వేసిన అట్లా. లాస్ అవుతావు కదా మరి పైసలు. ఫస్ట్ అట్లా ఎర్రగడ్డ అమ్మిన అప్పుడు అన్న దుడ్లు బాగా వచ్చినాయి. గింత గడ్డ వేస్తే 1,00,000 రూపాయలు కూడా అవుతుంటాయి. అప్పుడు 30 ప్యాకెట్లకు 80,000 అమ్ముకొని పోయినప్పుడు. పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదు. అదేవిధంగా ఒక ఎకరాకు వచ్చేసి మొత్తం కూడా పెట్టుబడి 40,000 అవుతుంది, కానీ మొత్తం పంట అమ్మిన తర్వాత కేవలం 50,000 అవుతుంది. అదేవిధంగా రోజువారీ కష్టం చేసే వారికి కూడా గిట్టుబాటు ధర అయితే రావడం లేదు. ఏదేమైనా ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని రైతులకు మద్దతు ధర ఖచ్చితంగా ప్రకటించాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 సైజ్ టీవీ, మహబూబ్ నగర్.